సారు సర్పంచి సారు మా గోసలేందో జర్ర చూడారాదు సారు సర్పంచి సారు సారు సర్పంచి సారు మా గోసలేందో జర్ర చూడారాదు సారు సర్పంచి సారు నమస్తే అనుకుంటున్నాడింట్ల కత్తివి నాలుకెళ్ళవకుంటున్నా ఇంటి దాగిత్తివి అమ్మ లక్కలతోటి ముచ్చట్లు వెళితీవి మాయా మాటలు చెప్పి మలుపుకుంటివి ఊరంతా నమ్మిచ్చి ఓట్లేంచుకుంటివి ఊరంతా నమ్మిచ్చి ఓట్లేంచుకుంటివి పత్తకు లేకుండా పట్నము ఓతివి సారు అయ్య సారు సర్పంచి సారు మా గోసలేందో జర్ర చూడారాదు సారు సర్పంచి సారు. ఓ వెంకటేష్ అన్న, ఏందే ఈ గోస మాకు? నీ పాటలు చల్లకుండా బంద్ చేయరాదు. దొంగలు పడ్డ ఆరేళ్ళ కుక్కలు మెరుగుతూ ఏమాస్తే నీ కాల్సి ఇప్పుడు గట్టినే ఉన్నది. అరే మీకు ఏమేరకరా, మీరు బచ్చగాళ్ళు. మన ఊళ్ళో సర్పంచ్ ఉన్నా లేనట్టేనా? ఏమన్నా సౌలతులు చేసిండారా? ఊరంతా నమ్మించి మోసం చేసి గెలిచే ఊరవుతల వాడే. మోసం చేసిన లంగా కాదు, మోసపోయినోడే లంగా. అన్న ఈ రోజులలో మంచి పనులు చేస్తోని మంచోళ్ళు అంటారానే, వాడిని చూసి నవ్వుతాళ్ళు. అదే లంగను మంచోడు అంటారు. అబ్బా ఇది మాత్రం నిజం రా తమ్మి. ఓ కోటి ఇచ్చుడుతోనే జై సర్పంచ్ అని కూడా పొక్కలు తాగుతిరి, ఓడి కుదుతిరి. ఇప్పుడు వాడు మనని కుదవట్టే మంచిగా అనిపిస్తుందా? సర్పంచ్ గురించి బాగానే మాట్లాడతారు కానీ నిన్న మళ్ళా నామినేషన్ వేసిరాట, మీకు ఎరికేనా? నామినేషన్ వేసిల్లా? నోరు గొంతికప్ప లెక్క బాగానే తెరుతాను కానీ పిట్టలు ఎరుగుతాయి. మన ఊర్లోకి వెళ్ళి 4 నామినేషన్ వేసిరట. ఈసారి జనరల్ వచ్చిందటగా, ఎవడెవడో నిలబడ్డాడు. గంత మంచోళ్ళు గట్లాడు కాదు, ఎంతమంది ముంచోటోళ్ళు ఎంతమంది మంచోళ్ళు అని అడగాలి. అదిరా పద్ధతి అంటే అది. ఎవరెవరు నిలబడ్డారంటే గా రాజావు కొడుకు సీనన్న, ఒక్కటి ఆ దందాల శివగాడు, అమ్మనియమా 2 మాయల మల్లిగాడు, ఇంకా ఇంకెవడో తెలియదు కానీ గిల్లైతే నిలబడ్డారు అట్నే. ఎవరు గెలిచినా మంచిదే కానీ ఈ శివగాడైతే గెలవద్దురా. ఒకవేళ వాడు గెలిస్తే మాత్రం ఊరు మొత్తం ఉంచుతారా. వాడి గురించి తెలియదు అన్న, కింది మీద చేశానే గెలుతాడు చూడు. నిజమేరో, అవసరం అయితే కాళ్ళు పడతాడు లేకపోతే రాళ్ళు పడతాడు సైకోవాడు. ఇయో వెంకటేష్ అన్న, ఎవడు ఎక్కడన్నా పోని మనకు పైసలు ఎవడిస్తే వానెంబడి తిరుగుతాం, పైసలు సంపాదించుకున్నాం. ఇదిరా బందోబస్తు ముచ్చరంటే. రాజమాట మాట్లాడినపో. మీకు మేలు కాలాలు ఉంటాయరా, మనకెవరా పైసలు ఇచ్చేది? మన కోటాకేలేదు. ఓటాకు లేకపోతే ఏందిరా, మా ఇంట్లో 6 ఓట్లున్నాయి. నాకేమైనా తక్కువ చేసిరా అనుకో, మా వాళ్ళ ఇంట్లో తోటి గొల్లెం పెడతా. పైసలు ఇచ్చేదాకా ఇచ్చిపెట్టేది లేదు. నీ అవ్వ ఇంత ఘోరంగా ఉన్నారేంద్రా మీరు? నీ అబ్బా ఈసారి తగ్గలేదు. ఓ పక్క ఊపుడయ్యా, మనమంతా ఒక్క మాట ఉండాలి. ఏమైందిరా పొద్దుడు సంది ఆగమని తిరుగుతున్నావు? ఏమో ఇప్పుడు నున్నా తయారైనావు? పొలం ఇట్లా చూసుకొని పోతానావు ఏంది? నీ అవ్వ నీకు ఎప్పుడో చెప్తుంది కదే సర్పంచ్ దాకా లగ్గం చేసుకోనని. పట్టిన మంకిడువనేడువేమరా, సర్పంచ్ ఎప్పుడు అవుతావు, ఎప్పుడు లగ్గం చేసుకుంటావు? ఈ ఏడు వేసుకున్నాడే, నిన్ననే సర్పంచ్ నిలబడ్డా, గెలుసుడుతోనే వేసుకున్నాడే. నీ అవ్వ నా లగ్గానికి ఎమ్మెల్యేలు వస్తారు, సీఎం వస్తాడు. అబ్బా ఊహించుకుంటేనే మస్తు సంబరం అవుతుంది. అనిపిస్తుంది. గెలవపోతే పిల్లని ఎవడియాడు, ఇజ్జత్ పోతుంది. అయినా నేను మొన్ననే చెప్పిన కాదురా నిలబడకని. ఇక గివ్వే బిత్తిరి మాటలు మాట్లాడి గత్తరు లేపుతామని నరమానవుని కనబడకుండా పోయి నామినేషన్ వేసి వచ్చిన. నీ భాగవతము నాకేం తెలుస్తలేదురా. ఎతోడు ఎతకెడితే కథోడు కథ కెడిచినట్టున్నది. నువ్వేం పికర్ పెట్టుకోకే, నేనే గెలుతా గాని. తోక వెళ్తావు. నీ దగ్గర ఏమున్నాయిరా? పైసలు ఉన్నాయా, పతారు ఉన్నదా? పైసలు లేకుంటేనే నలుగురికి మంచి చేసే మనసున్నది. పేదోళ్లకు కొడుకునైతా, పెళ్లి కాని పోరిల అయ్యలకు అల్లున్నైతా, పెళ్లి కాని పోరిల అయ్యలకు అల్లున్నైతా. గివే ఉద్దర మాటలు మాట్లాడితే ఊళ్ళకెళ్ళి అటు ఊరవతలు ఎత్తేస్తారు. ఏహే జోక్ వేసిందే, మనం మంచెంబడి పోతే అదే మంచి మనల్ని గెలిపిస్తుంది. గట్ల కాదురా, ఈ రోజులల్లా లంగలకు దొంగలకు ఉన్నంత విలువ మంచెలకు లేదు. ఏం కాదే, నువ్వేం టెన్షన్ పడకు. ఎట్లా అయ్యేది గట్ల అవుతుంది, అంతా దేవుడే చూసుకుంటాడు. ఎట్లా అయ్యేది గట్ల అవుతుంది కానీ ఎవరిని నమ్మకు, నిన్ను నువ్వు నమ్ముకో. వాడు నావాడే వీడు నావాడే అంటే మీద రాళ్ళు పోసిపోయేదాకా తెలియదు. సరే అవ్వా, నేను అట్లా పోయి వాళ్ళని వీళ్ళని కలిసేస్తా. సరే మంచిది పోయిరా. ఈ చిన్న బాడక ఎటు పోయిండో మన కథ అర్థం అవుతలేదు, అని తిరుగుడు అర్థం అవుతలేదు. శివ, ఆ రాజులు కాదని పత్రికర్ నీకు ఇప్పించిన. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటే నీకు మంచిగా ఉంటుంది, నాకు మంచిగా ఉంటుంది. సార్ మీరేం డౌట్ పడకుర్రి, మా అన్న అనుకున్నది చేస్తాడు, లేదంటే అక్కడ రాకుండా చేస్తాడు. సార్ ఈసారి మా ఊళ్ళో సర్పంచ్ నేనే.
పైనుంచి ఆ దేవుడు దిగచ్చిన నన్ను ఎవడు ఆపలేడు. శివ నువ్వు ఎట్టైనా గెలవాలి, నా పరువు నిలబెట్టాలి. సార్ ఈసారి సర్పంచ్ మా అన్నే, నెక్స్ట్ టైం మళ్ళీ మీరే ఎమ్మెల్యే సార్. సార్ ఈసారి సర్పంచ్ గెలిచినాకనే మీకు అలా ముందుకు వస్తా. మీరు కొంచెం తొందరగా పంపిస్తే. ఆ పని నేను చూసుకుంటా శివ. మరి టైం అవుతుంది, మరిగా పార్టీ మీటింగ్ ఉంది, వెళ్ళాలి మరి. ఓకేనా? ఓకే సార్. రైట్. అన్నా మంచిగా నీకేంద్ర తమ్మి మంచిగానే ఉన్నావు కానీ అవురా ఈసారి నేను గెలుతానంటావారా? అన్న నీ చేతి తీసిన గుండెనే పెట్టే అన్న ఈ రాజుగాడిని ఎంబడున్నాను రోజులు, నీ గెలుపుని ఎవడు ఆపలేడు అన్న, ఆపలేడు. అరే ఇవరికి 2 సార్లు ఓడిపోతుంది కదరా? ఏ అప్పుడు అంటే గాజరం బలం తక్కువ ఉన్నది నీకు, ఇప్పుడు ఫుల్ ఛార్జింగ్ ఎక్కింది, ఇప్పుడు ఎట్టా నువ్వే గెలుతావు. అంతేనారా? నేను గెలవాలి, ఊరంతా రోడ్లు వేపియాలి, కరెంటు బుగ్గలు పెట్టాలి, నీళ్ళు వేపియాలి. నేను గెలిచినాక ఊరంతా దత్త తీసుకుంటారా? ముందుగా మురిసినామా పండుగ కదట, దత్తత మా తీసుకుంటావు కానీ రేపు పొద్దుగల గుర్తులత్తాయట, ప్రచారం చేయాలి. చేద్దాం. ఇల్లు తిరుగుదాం, గల్లీ తిరుగుదాం, ఇల్లు తిరుగుదాం, గల్లీ తిరుగుదాం. వాళ్ళు మనిషికి 10 మందిని వేసుకొచ్చుకొని ప్రచారం చేస్తారట, మన ఇద్దరం దిగుతూ ఇచ్చేది పోదా? వాడికి 2 గల్లీకి 4 పట్టుకురారా రాజు, మనం 20 మందిని వేసుకొని తిరుగుదాం. రానగానే ఊపుకుంటారు తారే వాళ్ళకు నీళ్ళు కళ్ళు ఇంత ఆగిపోయేద్దా? అరే మరి పైసలు లేవు గారా రాజు? పైసలు లేవు అంటారే, సర్పంచ్ అన్నప్పుడు ఉన్నది అమ్మాలే పెట్టాలి. అరే మరి ఇప్పటికిప్పుడు ఏం అమ్ముదాంరా? ఏం అమ్ముదాం అంటే అన్న ఈ బండి ఎందుకే, మనం ఎట్లా నడుచుకుంటున్న ప్రచారం చేసేదే, బండి అమ్ముదాం. అవ్వయి రాజుగాడు నన్ను లేవడుతాడో లేవట్టెత్తాడో ఏం అర్థమవుతలేదు. హాయ్ ఫ్రెండ్స్, నేను మొన్న మా ఊళ్ళోకి వెళ్ళి సర్పంచ్ నిలబడ్డా, అందరూ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్రజలే నా దేవుళ్ళు. బాయ్ ఫ్రెండ్స్. లేకడానికి సిరెత్తే లేచి గోసి పెట్టిండడా. ఊరి అక్క ఇది నన్నే అంటుంది కదా. అత్తాండు పెద్ద సారు, పోసలకు పోసిత్తు లేకున్నా గానీ పోకడెక్కువ. ఏంది అవ్వ నువ్వు అసలు, నువ్వు నన్ను చూసి తోరబుద్ధి కదా అన్న నీకు? ఓ అనుడితోటే వడుసుకొత్తాంది, కట్టం చేసి 10 మందిని సాదినట్టుగా. పొద్దుగాల నాతోటి కొలుసుకుంటానవేందే, నీకేం పని లేదా ఏంది? ఇంట్లోడు పోయి దొంగల్లో కలిసినాక ఇంకేముందిరా, ఎవడిష్టం వచ్చినట్టు వాడు చేస్తాడు. ఏంటిదే? మీరే ఉన్నారా పోటీ మగోళ్ళు, ఊరు వీని ఎవరు లేర్రా? వాడేమో చెప్పవసేక సర్పంచ్ కి నిలబడ్డాడు, నువ్వేమో ఆ దొంగ ఎంబడి తిరగబడుతుంది. గిట్ల అయితే మంచిగానే ఉంటది. నేనేమన్నా నిలబడమన్నానా, నేనేమన్నా ఏమన్నానా? ఇవర్రాక ఏదో అయింది పోయింది కానీ వాని ఎంబడి తిరిగి గెలిచేదాకా వాని చేతి కింద ఉండు. గవన్నీ నాకు అవసరం లేదే, ఎవరిని ముచ్చట వాంది, ఎవరిని కథ వాంది, నాకేం అవసరమే? ఒకటే మంకారా అవ్వా ఊకో, సపడేకుండే ఎట్లయితే గట్లయితే కానీ. ఇంట్లోడు పగాయిండు, బయటోడు బాగాయిండు, మీరే ఉన్నారా అన్నదమ్ములు? అవ్వా ఊకొరకే నువ్వు ఇక. ఆరతీరా సంసారం చేసిన వాళ్ళు సూత మీ లెక్క లేరు. ఏదన్నా అయినాడు బయటోడు ఎవడు రాడు, ఇంట్లోడే అత్తడు బిడ్డ, అది కొంచుకో. అరే రాజు ఏంద్రా ప్రచారానికి ఈ పొరాల మట్టుకొచ్చినావు, బతుకుండగానే చంపుతారు, వాట్ ఈస్ దిస్ రా? నథింగ్ ఇస్ పర్మనెంట్ అన్నా. ఈ పొరాలతో మనం గెలిచినట్టే, నేను సర్పంచ్ అయినట్టే. ఏం మాట్లాడుతాను అన్న, పిల్లలు అంటే ఎవరు? పిల్లలు అన్నా నేను ఒట్టే చెప్తాననే, ఈసారి నువ్వే వెళ్తావు. కండ్లు మాగిరేస్తావు, కట్టప్పలెక్క గుండు మీద కాలు పెట్టుకోమని. ఆయన కాలు చూసినావా? గడ్డ గుండు మీద కాలు పెడితే గుండు వలుగుతుంది. అరే ఏంద్రా రాజు ఇది, ఈ పొరాల మమ్మని ఇక్కడి నుంచి పోరా అంటే పోయేదానికి ఏమన్నా పుణ్యానికి వచ్చినావా? పైసలు పోతాం. అరే ఏంద్రా ఇది? పైసలన్నా అరే తమ్మి, నువ్వు నా తోడ పుట్టినావు కానీ ఎక్కువరా, నువ్వు లేని నా జీవితం నిండు అమాసు లెక్క గుడ్డిదేరా. అన్నా నువ్వు నా అన్న కంటే ఎక్కువనే. ఐ లవ్ యూ అన్న, నువ్వు నా హీరోవే. అరే తమ్మి,
నేను మీ అన్న మీదకి వెళ్తానంటావారా? వానికి నీకు పూలికేందన్న, నువ్వు కింగ్ అన్న. సర్పంచ్ అనేది నా కల తమ్మి. ఎట్లయినా మనం గెలుతామని వట్టిగా ఉండదురా. డబ్బులు వంచాలి, మందు వంచాలి, యూత్ పోరగాన్లు ఏది అడుగుతుంది కొనియాలరా పోయి. పంచుదాం, ఊరూరు పండుగ చేపిద్దాం, ఎంజాయ్ చేపిద్దాం. తమ్మి పంచుదామంటే ఎమ్మెల్యే సాబ్ ఇంకా పైసలు పంపేలే. అందరూ ఏమో రేపటి నుంచి పంచుదాం అనుకుంటారట. ఇక నాకేం చేయనో అర్థమవుతలేదురా. టెన్షన్ వాడు ఎందుకన్నా, 2 రోజులలో పంపించడా, పంపించుడుతోటే అందరికి పంచుదామన్నా. అప్పటిదాకా ఆగితే మనకు చెడ్డ పేరు వస్తుంది తమ్మి. ఇప్పుడే వెనక ముందు చేస్తాడంటే వీడు గెలిచినాక మనకేం చేస్తాడని అనుకుంటారు తమ్మి. మరి ఏం చేద్దామన్నా, పంచేటోళ్ళందరిని ఆపుదామా? అప్పుడు కాదు తమ్మి, ఇల్లు భూమి అమ్మి ఆ పైసలు మొత్తం పంచుతాం. ఎట్లయితే అట్లా. నీ పిచ్చిలేసిందా అన్న నీకు? భూమి అమ్మి వంచితే భూమి అమ్మి వంచుతాడు, గెలిచినాక మనకెడ పెడతాడు, అన్ని భూములే కొంటాడు అని అనుకుంటారన్న. తమ్మి మరి ఏం చేద్దామంటావు? నువ్వు నా తమ్ముని అని అడుగుతానరా, ఒక సాయం చేస్తావారా? చెప్పన్నా, నీకోసం నా గుండెైనా ఘోషిస్తాను. చెప్పన్నా. తమ్మి నీ భూమి ఉంది కారా, అది అమ్మిస్తావారా? సర్పంచ్ అయినాక డబ్బులు కొనిస్తే నీకు. ఏం మాట్లాడుతున్నావు అన్న, అది మా పొత్తుల భూమే. నీ పాలు నువ్వు అమ్ముకునే హక్కులే కదా తమ్మి నీకు. ఇది ఒక్క సాయం చేయి తమ్మి, నాకు నీకు రుణపడి ఉంటా నేను. అన్న ఏం మాట్లాడుతున్నావు అన్న, పెద్ద లొల్లిలు అయితే అన్న. నీకు దండం పెడుతూ తమ్మి, నీ కాళ్ళ మొక్కుతా, నువ్వు అమ్ముతేనే నీ సర్పంచ్ అవుతా. సరే అన్న, అమ్ముతా, నీకోసం ఏమైనా చేస్తానా దానిగా. సిల్లి ఫెల్లో. వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ ఫిలిమ్స్. చూసిరుగా సర్పంచ్ వీడియో ఎట్లున్నది, జర కామెంట్ పెట్టరు. ఇక మస్తు కష్టపడైతే తీసినాం. ఇది ఎపిసోడ్ మొత్తం ఆరంభం మాత్రమే, ఇంకా మంచి కంటెంట్ ఉన్నది. మీరు చూడరు, సపోర్ట్ చేయరు, షేర్ చేయరు, మంచిగా చాలా మందికి ఉపయోగపడుతుంది. చలో మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.